తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. భర్త అక్రమ సంబంధాన్ని భార్య గుట్టురట్టు చేసింది. వేరే మహిళతో భర్త ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్నాడు. ఇల్లు తీసుకుని ప్రియురాలతో రాసలీలలు చేస్తున్నాడు. రెడ్ హ్యాండెడ్ గా భార్య పట్టేసుకుంది. దాడి చేసి పోలీసులకు అప్పగించింది. రంగారెడ్డి జిల్లా నార్సింగి పిఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. భర్త అక్రమ సంబంధాన్ని భార్య గుట్టురట్టు చేసింది. విజువల్స్ చూస్తున్నారు మీరు. పోలీసులతో వచ్చి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. భర్త చేస్తున్న బాగోతాన్ని నిలదీసింది ఆ మహిళ. నా భర్తతో అఫైర్ పెట్టుకోవడానికి నీకు సిగ్గుందా అంటూ ఆమెకు 4 తగిలించింది. ఆ దృశ్యాల్ని మీరు స్క్రీన్ మీద చూస్తా ఉన్నారు. అసలు ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం. వేణుకుమార్ ఆమె ఫేస్ కవర్ చేసుకుంటుంది. ఆమె ఫేస్ ఇక్కడ చూసేమనండి. రంగారెడ్డి జిల్లా నార్సింగి పిఎస్ పరిధిలో గంధంగోడలో ఈ ఘటన జరిగింది. వేణుకుమార్ శిరీషులు 13 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వారు సంతానాన్ని కూడా కలిగి ఉన్నారు. కానీ వేణు భార్యను పట్టించుకోకుండా మరో మహిళతో రాసలీలలు మొదలుపెట్టాడు. 2 సంవత్సరాల క్రితం వేణుకుమార్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. రాత్రిపూట మద్యం దాగి వచ్చేవాడు. ఇంటికొచ్చి భార్యతో గొడవ పడేవాడు. శిరీష్తో రోజు గొడవలే, కొట్టడం తిట్టడం చేసేవాడు. దీంతో ఆమెకు అనుమానం వచ్చింది. శిరీష వేణుకుమార్ కదలికల మీద పూర్తిగా నిఘా పెడితే విషయం మొత్తం బయటకు వచ్చింది. వేణుకుమార్ బెక్కం మౌనిక అనే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆమెతో కలిసి ఒక గదిలో ఉంటున్నాడని శిరీష తెలుసుకుంది. తన కుటుంబ సభ్యులతో అక్కడికి వెళ్ళింది. వేణుకుమార్ మౌనికతో ఏకాంతంగా గడుపుతున్నటువంటి సమయంలో రెడ్ హ్యాండెడ్గా ఏ విధంగా పట్టుకుందో మనం చూస్తున్నాం. భర్త ప్రియురాలపై భార్య, ఆమె కుటుంబ సభ్యులు దాడి చేసినటువంటి పరిస్థితి పోలీసులకు తర్వాత అప్పగించారు. విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు. 2 సంవత్సరాల నుంచి భర్త ఇదే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఇంటికి వస్తే సరిగా మాట్లాడట్లేదు, ఇంట్లో సరిగా ఉండటం లేదు. అలా వస్తాడు, ఇలా వెళ్ళిపోతాడు. రాత్రి మాత్రం తాగొచ్చి విపరీతంగా భార్యను కొట్టేవాడంట. ఎందుకు ఇంత దారుణంగా తయారైపోయాడు? ముందుగా బాగుండే కదా, ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి అతని కదలికల మీద నిఘా పెడితే మొత్తం భాగవతం మొత్తం బయటపడింది. వెనకాల ఆమె ఫాలో అయింది. ఈయన ఏం చేస్తున్నాడు, ఆఫీసుకు పోతున్నాడా లేదా, ఆఫీస్ తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడు, ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరితో చాట్ చేస్తూ ఉన్నాడు, మొత్తం కూడా కూపీ లాగితే విషయం బయటకు వచ్చింది. 2 సంవత్సరాలుగా వేరే మహిళతో, బెక్కం మౌనిక అనే మహిళతో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని మరి వేరు కాపురం పెట్టాడని చెప్పి తెలుసుకొని విషయం మొత్తం బయటకు వచ్చిన తర్వాత నిర్ఘాంతపోయింది, షాక్కి గురైపోయింది. భర్త ఇంత దారుణంగా నన్ను మోసం చేశాడని చెప్పి భావించి తన కుటుంబ సభ్యులకు చెప్పింది. ఆ తర్వాత పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి గుట్టు చప్పుడు కాకుండా సైలెంట్గా అక్కడికి వెళ్ళి పూర్తిగా విషయం మొత్తం చూపించింది. అక్కడ పోలీసులు డోర్ కొడతా ఉన్నారు. ముందుగా వీళ్ళు పలకరిస్తే బయటికి రాలా, ఆయనకు అర్థమైపోయింది. ఇక పోలీసులు కలగజేసుకొని డోర్ కొడితే అప్పుడు బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత దాక్కున్నామని, ఎందుకంటే అక్కడ కెమెరాలు కూడా కనిపిస్తున్నాయి, పోలీసులు వచ్చున్నారు, గొడవ జరుగుతుందని చెప్పి తనకు అర్థమైపోయింది. అందుకే వెంటనే నేను వాష్రూమ్ పోవాలన్నాడు. చూడండి అక్కడ విజువల్లో చూడండి, నేను వాష్రూమ్ వెళ్ళొస్తాను, ఒక్క నిమిషం వాష్రూమ్కి వెళ్ళొస్తానని చెప్పి దాక్కోవటానికి, ముఖం చాటేయటానికి ఆ విధంగా బాత్రూమ్ లోపలికి వెళ్తున్నట్టుగా పరిస్థితి కనిపిస్తుంది. ఈ మహిళ చూడండి, పెళ్ళైనటువంటి వ్యక్తితో సంబంధం కొనసాగిస్తున్నటువంటి ఈ మహిళను ఏమనాలి? ఈమెకు అసలు సిగ్గుందా? వాడికి సిగ్గు లేదు, ఈమెకి సిగ్గు లేదు. పచ్చని కాపరుల్లో నిప్పులు పోయటం కాదా ఇది? పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా కేవలం మోజు మీద, కేవలం పడక సుఖాల కోసం ఇంత దారుణంగా కాపురాలని కూల్చేస్తారా? కాపురంలో నిప్పులు పోస్తారా? ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు మధ్యకాలంలో మనం చూస్తున్నాం. అక్రమ సంబంధాలు పెట్టుకొని కుటుంబాలు పూర్తిగా నిర్వీర్యమైపోయే పరిస్థితి కనిపిస్తుంది. తమ జీవితాలను కోల్పోతున్న పరిస్థితి ఉంది. ఈ విధంగా ప్రియుడి మోజులో పడి కన్న పిల్లల్ని కూడా రోడ్డుకి ఈడుస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. చాలామంది భార్యలు భర్తల్ని చంపేసుకుంటున్న ఘటనలు కూడా మనం చూస్తున్నాం. ఈ మోజులో పడిపోయి
తమ సుఖాల కోసం, తమ మోజు కోసం, తమ కామ వాంఛలు తీర్చుకోవడం కోసం ఇంత దారుణాలకు తెగబడుతూ ఇష్టారీతిన కుటుంబ విలువలకు పాతరేసి కాపురాల్ని నాశనం చేసుకుని కనీసం వాళ్ళకి పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, స్కూల్కి వెళ్తున్నటువంటి పిల్లలు ఉన్నారు. మనం ఎంత పద్ధతిగా ఉండాలి, సమాజంలో గౌరవ మర్యాదలు ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా గాలి కుదిలేసి కేవలం మోజుతో ఈ విధంగా చేసి కాపురాలని నిట్ట నిలువున కూల్చుకుంటున్నటువంటి, తమ జీవితాలను కోల్పోతున్నటువంటి ఘటనలు మనం చూస్తున్నాం. ఈ ఘటనలు చూడండి, 2 ఏళ్ల నుంచి అంట కనీసం ఒక్కసారి కూడా అనుమానం రాకుండా మెయింటైన్ చేశాడు. 2 సంవత్సరాలుగా ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ప్రియురాలను పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ భార్య దగ్గరకు వచ్చేసి మాత్రం తాగొస్తాడంట, ఇష్టం వచ్చినట్టుగా తిడతాడంట, కొడతాడంట. ఇలాంటి దుర్మార్గులను ఏం చేయాలి? ఇంత దారుణంగా నయవంచనకు గురి చేసి మోసం చేసి కుటుంబాన్ని, భార్యని, పిల్లల్ని దారుణంగా మోసం చేస్తున్నటువంటి ఇలాంటి వెధవల్ని ఏం చేయాలి? ఆ మహిళను ఏం చేయాలి? ఆ మహిళ తనకు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, చక్కగా సంసారం కొనసాగుతుంది. ఆ పచ్చని కాపురంలో నిప్పులు పోయాలని, ఇంకొక ఆడదాని బతుకు బుగ్గిపాలు చేయాలని ఆమెకి ఎందుకు వచ్చింది ఆలోచన? ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకునే కదా కుటుంబాలు రోడ్డున పడిపోయి పూర్తిగా జీవితాలు కోల్పోయి సర్వనాశనం అయ్యేది, ప్రాణాలు కూడా కోల్పోతున్నారు కదా. డెఫినెట్గా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ వీడియోకు సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. 2 సంవత్సరాలుగా ఈ విధంగా చేస్తూ ఉన్నాడు. 2 సంవత్సరాలుగా భార్యకి అనుమానం రాకుండా వేరే కాపురం పెట్టి 2 సంవత్సరాలుగా ఆ ఇంటికి వెళ్తాడు, రాత్రి అయితే తాగేసి ఈ ఇంటికి వచ్చి భార్యను కొడతాడు. ఎంతో దుర్మార్గం చూడండి. కనీసం పిల్లలు ఉన్నారే, వాళ్ళ లైఫ్ ఏమైపోతుంది, వీళ్ళు నేను పట్టించుకోకపోతే, నా భార్యని ఈ విధంగా నేను దూషిస్తుంటే, కొడుతుంటే ఆ మహిళ పాపం ఎక్కడికి పోతుంది? కనీసం ఇలాంటి ఆలోచన ఉండదండి. ఇలాంటి వెధవలు ఏంటంటే అక్రమ సంబంధాలు కొనసాగించి పూర్తిగా తమ కోరికలు తీర్చుకోవటం కోసం ఇంత దారుణంగా తెగబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. డెఫినెట్గా ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఆ బాధితులు ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి విందాం మనం. మా సిస్టరు, మా అల్లుడు, మా ఫాదరు, నేను వాళ్ళ బ్రదర్ని, మా మదరు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకున్నాడు. 7 to 8 years నుంచి పెట్టుకున్నాడు. 2 years నుంచి హరాస్ చేస్తున్నాం. నాకు తెలిసి 2 years అయింది సార్. తెలిసినప్పటి నుంచి 4-5 సార్లు పంచాలు పెద్దల సమక్షంలో. నీకు తెలిసిందిగా పెద్దల సమక్షంలో తెలిసిన అని చెప్పి నన్ను కొట్టుడు, నా మెడ నుంచి పిస్తలు తాడదెంపుడు, కనీసం మాకు డ్రింకింగ్ వాటర్ లేదు, నా బాబు స్కూల్ ఫీ లేదు, ట్యూషన్ ఫీ లేదు, కనీసం బుక్స్ కొనియలేదు, ఏది బేసిక్ నీడ్స్ కూడా నాకు ఇవ్వలేదు. 10 లక్షల శాలరీ, నన్ను, నా కొడుకుని మొత్తం మా జీవితాలను నాశనం చేసిండు సార్. వీడు ఇంత చిన్నోడు, వీడి లైఫ్ ఏంది సార్? వీడి లైఫ్ ఏంది? నా లైఫ్ ఏంది? వీడు మొగోడంట, ఎట్లనన్నా బతుకుతాడంట. మరి గాలికి వదిలేస్తే అవుతుందా సార్? నేను కదా కన్నది. ఇంటికి రాడు, ఆడికి వచ్చిండ అంటే బట్టలు తీసుకొని బట్టలు వెండుకోవడానికి వస్తాడు. ఆడికి బట్టలు వెండుకోవడానికి వస్తాడు సార్. ఆడికి వచ్చి మా కాలనీలందరికీ కూడా తెలిసిపోయింది, కాలనీలందరికీ తెలిసిపోయింది. నన్ను బాగా గుద్దిండు, నా పుస్తల తాడు తెంపిండు. ఆల్రెడీ కేసులు అవుతున్నాయి, FIR ఫైల్ అయింది. అయినా సరే వచ్చి నన్ను కొడుతున్నాడు, గలీజ్ పచ్చి బూతులు తిడుతున్నాడు సార్. చూసారుగా ఆ మహిళ ఆవేదన. అది ఇష్టం వచ్చినట్టుగా కొడతాడంట, తిడతాడంట, కేవలం బట్టలు ఉతుక్కోవడం కోసం వస్తాడంట. అంతే తప్ప భార్యతో మాట్లాడటానికి కాదు, తన పిల్లవాడిని చూసుకోవటానికి కాదు. అసలు కనీసం సిగ్గుమాలిన చర్యలుగా చూడాలి దీన్ని. ఏ విధంగా ప్రవర్తించాడు చూడండి. ఆ మహిళ ఎంత బాధపడుతుంది చూడండి. 2 ఏళ్లుగా కనీసం 3-4 సార్లు పంచాయతీ కూడా అయిందంట పెద్దల సమక్షంలో. ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు, తిడుతున్నాడు, మెడలో పుస్తల తడు కూడా తెంచేసే ప్రయత్నం చేశాడు, తాగొచ్చి తిడతాడు, పచ్చి బూతులు తిడతాడు. అయినా నేను భరిస్తూ వచ్చాను, ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు, తనలో మార్పు తీసుకురానని చెప్పి పెద్దల దగ్గర 3-4 సార్లు పంచాయతీ చేసినా వినలా. ఎందుకు వింటాడు? పరస్త్రీతో మోజులో ఉన్నాడు కదా, వ్యామోహంతో పరస్త్రీతో కలిసి 2 సంవత్సరాల పాటు వేరేగా ఉంటున్నాడు కదా, ఇంకెందుకు మార్పు వస్తుంది అతనిలో? డెఫినెట్గా ఇలాంటి మదమెక్కినటువంటి మృగాల్ని కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మహిళ బాధ చూడండి. చిన్న పిల్లవాడు ఉన్నాడు, కొడుకున్నాడు. సో అతని జీవితం ఏమైపోతుందో ఆలోచించాల. ఈ మహిళ ఎటుపోతే నాకేంటి, తన భార్య ఎటుపోతే నాకేంటి, నేను హ్యాపీగా ఉన్నాను, అది మాత్రమే చూసుకున్నాడు. సో డెఫినెట్గా ఇలాంటి వాళ్ళు ఇలాంటి కామ కోరికలతో పేట్రేగిపోతూ ఇంత దుర్మార్గంగా ప్రవర్తించే వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం కనిపిస్తోంది. డెఫినెట్గా ఈ వీడియో మీద మీ స్పందనని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వేణుకుమార్,
లోపలిది లోపల వీడియో బయటికి ఆమె ఫేస్ కవర్ చేసుకుంటుంది. ఆమె ఫేస్ ఇక్కడ చూపిమనండి. నా జీవితాన్ని నాశనం చేసింది సార్. నా జీవితాన్ని నాశనం చేసింది.